హలో ఆల్ వెల్కమ్ టు న్యూ పేజ్ టెక్. సో ఎవ్రీ డే మీరు లింక్డ్ఇన్ లో, నౌకరీ, ఇండీడ్ అండ్ ఇలాంటి మినీ జాబ్ ప్లాట్ఫామ్స్ లో జాబ్స్ కి అప్లై చేస్తారు. సో హౌ డూ యూ అప్లై? సో మాన్యువల్ గా పోర్టల్ కి వెళ్ళి, ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ కన్సిడర్ చేస్తారు అనుకోండి. మీరు లింక్డ్ఇన్ కి వెళ్ళి లింక్డ్ఇన్ లో జాబ్ అప్లై చేస్తారు. మాన్యువల్ గా మీ నేమ్ ఎంటర్ చేస్తారు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ స్కిల్స్ అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు, రైట్? సో ఇలా ఎవ్రీ డే యూల్ బి అప్లైయింగ్ ఫర్ 10 జాబ్స్ ఆర్ 5 జాబ్స్. బట్ ఒక ఏ టూల్ ఉంది. ఈ ఏ టూల్ ఏం చేస్తుందంటే, మీరు మీ నేమ్, మీ డీటెయిల్స్ అండ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏదైతే రోల్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో, లైక్ జాబ్ రోల్స్ లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్, ఆటోమేషన్ టెస్టర్, ఇలా Q&A ఇంజనీర్ ఆర్ ఇంటర్న్ రోల్, ఏ రోల్స్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఏ టూల్కి ఆ రోల్స్ అండ్ మీ డీటెయిల్స్ అండ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే, అండ్ మీరు సో ఈ ఆటోమేట్ చేసిన ప్రాసెస్ని మీరు వన్స్ రన్ చేస్తే, ఈ ఏ టూల్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు ఇచ్చిన ఈ జాబ్ రోల్స్కి రిలేటెడ్ జాబ్ అప్లికేషన్స్ నౌకరీలో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఇండిడ్లో కానీ పోస్ట్ అయితే ఆటోమేటిక్గా ఏ టూల్ అప్లై చేస్తుంది. సో అంటే ఇన్ అన్ యావరేజ్ 1 డేలో యూ కెన్ అప్లై ఫర్ మెనీ జాబ్స్ బై యూజింగ్ దిస్ ఏ టూల్. సో సింపుల్ ఏ టూల్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైతే లింక్డ్ఇన్, నౌకరీ అండ్ ఇండిడ్లో జాబ్స్ అప్లై చేస్తారో మాన్యువల్గా, ఆ ప్రాసెస్ని మొత్తాన్ని ఆటోమేట్ చేస్తుంది. చాలా ఈజీ ఉంది కదా ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే ఆ ఏ టూల్ ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే ఏ టూల్ లూప్స్ ఇవి. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయిపోండి. సో ఇక్కడ క్రియేట్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ ఉంది కదా, సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ మీరు ఇచ్చి సైన్ అప్ చేయండి. సో నేనైతే సింపుల్ నా మెయిల్ ఐడి చేసి అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. సో వెయిట్ చేద్దాం, అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, డన్. సో ఫస్ట్ అయితే డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వరకు మీరు మన న్యూ పేజ్ టెక్ ఛానల్ని ఫాలో చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఒక వీడియో పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో, ఆబ్వియస్లీ ఆ వీడియో అనేది మీకు ఫస్ట్ అప్డేట్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ద ఛానల్. సో ఇక్కడ, సో యూ కెన్ సీ ఇక్కడ న్యూ లూప్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. లెట్స్ నా నేమ్ ఇచ్చిన ఇక్కడ బాగా వస్తాను. సో ఇక్కడ మీ యాక్టివ్ లూప్స్ అంటే మీరు ఏదైనా ఆటోమేట్ చేశారా, లేదు. టోటల్ మ్యాచెస్ అంటే ఆటోమేట్ చేస్తే ఎన్ని జాబ్స్ మ్యాచ్ అయ్యాయి, సో అప్లికేషన్స్ ఎన్ని సబ్మిట్ చేసాం, పెండింగ్ అప్లికేషన్స్ అండ్ హెచ్ఆర్స్కి కూడా మెయిల్ సెండ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఏ టూల్. అండ్ ఈ ఏ టూల్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏ టూల్ యూజ్ చేయాలంటే యూ కెన్ గో బిలో దిస్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఇక్కడ న్యూ లూప్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫస్ట్ థింగ్, మీరు వన్స్ రిజిస్టర్ అయ్యాక. సో ఆఫ్టర్ దాట్, సో ఇక్కడ కంప్లీట్ యువర్ డిజైర్డ్ జాబ్ ఇన్ఫో అండ్ లొకేషన్. సో మీరు ఏదైతే రోల్స్కి అప్లై చేయాలనుకుంటారో ఆ రోల్ ఇవ్వండి. లెట్స్ సే ఐ వాంట్ టు అప్లై ఫర్ బ్యాక్ అండ్ డెవలపర్. సో బ్యాక్ అండ్ డెవలపర్ అని ఇస్తున్నా. ఓకే, డన్. అండ్ నెక్స్ట్, సో బ్యాక్ అండ్ డెవలపర్ సెలెక్ట్ చేసుకోండి. నాట్ ఓన్లీ వన్, ఇంకా ఎనీథింగ్ ఏమేమి ఉంటే అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే, so done. So and when I'm trying to add more things like so backend developer అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూద్దాం. సో జాబ్ లొకేషన్ వచ్చేసి, సో లెట్స్ సే ఐ వాంట్ టు సెలెక్ట్ హైదరాబాద్. సో హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నా. రైట్, ఓకే, సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ సో సెర్చ్ ఓన్లీ ఫర్ రిమోట్ జాబ్స్. సో రిమోట్ జాబ్స్ అంటే అవుట్ సైడ్ ఇండియా కూడా జాబ్స్ వచ్చేలా అయితే టిక్ చేయండి. అండ్ దెన్ కమ్ డౌన్. సో స్పెసిఫికేషన్స్ అనేది, సో ఆల్ స్పెసిఫికేషన్స్ అని పెట్టాను. అండ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ యువర్ మీరు ఏ కైండ్ ఆఫ్ లెవెల్కి అప్లై చేయాలనుకున్నారు. ఇఫ్ యు ఆర్ ఫర్ జూనియర్, సో సెలెక్ట్ జూనియర్ ఆర్ మీడియేటర్, సీనియర్. సో ఆబ్వియస్లీ జూనియర్ సెలెక్ట్ చేయండి. అండ్ రోల్ అండ్ టైప్ ఏంటి, సో ఫుల్ టైమ్ అయితే ఫుల్ టైమ్ అని సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. డ్రాప్ యువర్ రెజ్యూమ్ హియర్. ఓకే, సో నేనైతే శాంపుల్ ఏదో ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నా. సో విల్ బి అప్లోడింగ్ సమ్ శాంపుల్ రెజ్యూమ్. ఓకే, సో నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో అప్లోడ్ యువర్ రెజ్యూమ్ హియర్. సో నేను ఇక్కడ డమ్మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నా, మీరైతే ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఓకే, సో అదైతే అప్లోడ్ అయిపోయింది. ఇది నా రెజ్యూమ్ కాదు, ఇట్స్ ఏ నార్మల్ డాక్యుమెంట్. ఓకే, సో మీరు మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే నౌకరీ, లింక్డ్ఇన్, సో ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ కన్సిడర్. లింక్డ్ఇన్ లో ఒక జాబ్ పోస్టింగ్ పడుతుంది, ఎవరు పోస్ట్ చేస్తారు, హెచ్ఆర్ విల్ పోస్ట్, రైట్? సో హెచ్ఆర్ పోస్ట్ చేసిన వెంటనే
సో ఏ2లో అది డిటెక్ట్ చేసి మీకు జాబ్ అప్లై చేస్తుంది మాన్యువల్గా, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మెయిల్ సెండ్ చేస్తుంది, వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేస్తుంది. సో ఈమెయిల్ సెండ్ చేయాలంటే సో ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఉండాలి, సో ఇక్కడ యాజ్ యూజువల్గా ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి. ఇక్కడ ఎలా దీన్ని ఓవర్ చేస్తుంది అంటే ఫార్మల్ అప్లికేషన్ ఫర్ లెట్స్ సే ఇప్పుడు బ్యాక్ అండ్ డెవలపర్కి అప్లికేషన్ పడింది అనుకోండి, హెచ్ఆర్కి మెయిల్ చేస్తుంది ఆటోమేటిక్. ఇది ఎలా అంటే ఫార్మల్ అప్లికేషన్ ఫర్ బ్యాక్ అండ్ డెవలపర్ అని వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సో ఇక్కడ మెయిన్ బాడీలో ఇక్కడ మీరు అప్లై చేసే జాబ్ టైటిల్ వస్తుంది, ఇక్కడ కంపెనీ నేమ్, ఇక్కడ మీ నేమ్, మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, ఇవి కావాలంటే మీరు చేంజెస్ చేసుకోండి. ఓకే, సో డన్. సో దెన్ ఇది క్లిక్ ఆన్ సేవ్, సేవ్ బటన్ క్లిక్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఓకే, సేవ్ బటన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ సెండ్ టెస్ట్ మెయిల్ ఉంది కదా, సో ఇది ఏంటంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, యూ కెన్ టెస్ట్. ఓకే, నేను సెండ్ టెస్ట్ మెయిల్ క్లిక్ చేస్తున్నా. ఓకే, మెయిల్ అయితే సెండ్ అయింది. ఓకే, సో మెయిల్ వచ్చింది లేదు, శాంపుల్ మెయిల్ అయితే వస్తుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ మెయిల్ అనేది హెచ్ఆర్కి వెళ్తుంది వెన్ దెర్ ఇస్ ఎ న్యూ ఆపర్చునిటీ. సో ఇక్కడ చూడండి మెయిల్ అయితే వచ్చింది. సో లెట్ మీ ఓపెన్ దాట్. సో ఇక్కడ చూడండి యూ కెన్ ఫైండ్ ఇట్. సో లెట్ మీ జూమ్ ఇన్. సో ఇక్కడ డియర్ హైరింగ్ టీమ్, సో మెయిల్ అంతా పర్ఫెక్ట్ గా మెయిల్ అయితే సెండ్ చేస్తుంది. సో ఇది టూల్ అయితే యూజ్ అంటే కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ రోల్ అంటే మీరు అప్లై చేసే రోల్ ఏంటి, ఆ కంపెనీ నేమ్ ఇదంతా వస్తుంది. ఇది జస్ట్ శాంపుల్ టెస్ట్ అనమాట. ఓకే, సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇవన్నీ ఆటోమేటిక్గా కొన్ని డిసేబుల్ కొన్ని ఎనేబుల్ ఉంటాయి, అవన్నీ అలా వచ్చేసింది, డోంట్ టచ్ దెమ్. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. ఓకే, సో దెన్ కమ్ డౌన్ అండ్ ప్రొవైడ్ యువర్ ఫోన్ నెంబర్, సెలెక్ట్ ఇండియా. ఓకే, ఇక్కడైతే మీ 10 digits మొబైల్ నెంబర్ ఇచ్చేసి, నేనైతే శాంపుల్ నెంబర్ ఇచ్చాను. అండ్ మీ కరెంట్ లొకేషన్, లెట్స్ మై కరెంట్ లొకేషన్ ఇస్ హైదరాబాద్. ఓకే, డన్. సో నెక్స్ట్, సో మినిమం శాలరీ మీరు ఎంత, లెట్స్ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనుకో, లెట్స్ ఇఫ్ యు ఆర్, ఇక్కడ కవర్ లెటర్ కూడా ఉంది లెట్స్. సో కవర్ లెటర్ కూడా ఉంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇక్కడ మీ మినిమం శాలరీ అనేది మెన్షన్ చేయండి. లెట్స్ సే ఐ వాంట్ 10 LPA. సో నా కరెంట్ శాలరీ 10 LPA అండ్ ఐ వాంట్ గెట్ లెట్స్ 15 LPA. సో ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్, సో కరెంట్ శాలరీ ఏం పెట్టకండి. అండ్ ఇవి ఆప్షనల్ ఫీల్డ్స్ అనమాట, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. సో అండ్ డూ యూ వాంట్ ఎక్స్క్లూడ్ సమ్ కంపెనీ, సో ఇన్ కేస్ మీరు ఏదైనా కంపెనీస్ ఎక్స్క్లూడ్ చేయాలా పర్టికులర్లీ, లెట్స్ సే ఐ వాంట్, నేను IBM కంపెనీకి అప్లై చేయకూడదు అని అనుకుంటున్నాను. సో డోంట్ గివ్ IBM. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే ఆ కంపెనీకి అప్లై చేయొచ్చు సింప్లీ. ఓకే, ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. సో కింద వెళ్ళండి, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇవి బేసికలీ డీటెయిల్స్ అనమాట. సో ఎప్పుడైతే వెన్ దెర్ ఇస్ అ న్యూ జాబ్, ఆటోమేటికల్గా ఈ టూల్ అనేది మీకు అప్లై చేస్తుంది, ఆటోమేటికల్గా వాళ్ళకి మెసేజ్ అయితే, ఈమెయిల్ అయితే సెండ్ చేస్తుంది. సో స్టార్ట్ ఎ లూప్. సో క్లిక్ ఆన్ స్టార్ట్ ఎ లూప్. సో లూప్ స్టార్ట్ చేస్తున్నా. సో లూప్ ఫర్ సమ్ టైమ్ చేద్దాం. సో యా, ఓకే, స్టార్ట్ అయింది. అండ్ ఇన్ కేసు ఇప్పుడు మీరు రోల్స్ ఇచ్చారు అండ్ మీరు లొకేషన్ ఇచ్చారు, రైట్? సో ఆ రోల్ రిలేటెడ్ అండ్ లొకేషన్ రిలేటెడ్ ఏదైనా జాబ్స్ లైక్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ అండ్ ఇంకా వేరే అదర్ ప్లాట్ఫామ్స్ లో ఏదైనా జాబ్ పడితే, when there is a new job in those kind of platforms, then ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ మీకు అప్లై చేస్తుంది అండ్ మీరు స్టేటస్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఏ టైటిల్ కి అప్లై చేసింది, కంపెనీ ఏంటి, లొకేషన్ ఏంటి, అండ్ ఆ స్టేటస్ ఏమైంది, అండ్ ఏ ప్లాట్ఫామ్ లో జాబ్ కి ఇది అప్లై చేస్తుంది, లింక్డ్ఇన్, ఇండీడ్, నౌకరీ అనేది చెప్తుంది, రైట్? సో ఈ అప్లికేషన్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ నేను ఐ ఐ రిమెంబర్ దాట్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసాను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. ఒక పర్సన్ ఏ టూల్ యూజ్ చేసి తను వైల్ హీ వాస్ స్లీపింగ్ అండ్ పడుకునే టైంలో ఆ ఏ టూల్ తన జాబ్స్ కి అప్లై చేసింది మోర్ దెన్ 80. అండ్ తనకి 80లో ఒక 20 షార్ట్ లిస్ట్ అయ్యాడు అండ్ 10 సెలెక్ట్ అయ్యాడు. సో అలా ఒక న్యూస్ అయితే చూసాను. సో ఆ ఏ టూల్, ఇదే ఆ ఏ టూల్. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఈ ఏ టూల్లో మీరు ఇలా లూప్స్ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ లూప్స్ కి రెస్ట్రిక్షన్ అయితే ఉంది, దేర్ ఇస్ ఎ లిమిట్. అంటే మీరు లిమిట్ ని రీచ్ చేశారనుకోండి, ఇఫ్ యూ హావ్ రీచ్ ద లిమిట్, దెన్ ఆబ్వియస్లీ మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ వన్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ అప్లికేషన్. సో వన్ డ్రాబ్యాక్ అంటే ఫ్రీగా ఎవరు ఏది ఇవ్వరు కదండి, ఏది ఫ్రీగా రాదు. సో మోస్ట్లీ ట్రై టు అప్లై.
వితౌట్ రీచింగ్ ద లిమిటేషన్స్. అంటే లిమిట్ని రీచ్ అవ్వకుండా అప్లై చేసుకోండి, లూప్స్ని క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ లిమిట్ రీచ్ అయితే ఆబ్వియస్లీ మీ దగ్గర మనీ ఉంటే యూ కెన్ స్పెండ్. ఓకే, దట్ ఈస్ మై సజెషన్.